మార్కెట్ ధర ఆధారంగా భూములు తీసుకున్న కంపెనీలకు బంపర్ ఆఫర్. ఆయా కంపెనీలకు భూములపై హక్కులు కట్టబెట్టే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇదే జరిగితే భూములు తీసుకున్న కంపెనీలకు అధిక లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కోర్టు ధిక్కార కేసుల ఒత్తిడితో ఏపీ రెవెన్యూ శాఖ ఆ దిశగా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ విలువ ఆధారంగా జరిగిన భూ కేటాయింపులపై రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలు, కంపెనీలు, పరిశ్రమలకు మార్కెట్ విలువ ఆధారంగా ప్రభుత్వం భూములు కేటాయించి 5 లేదా 10 ఏళ్ల గడువు తీరి ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధ భూముల జాబితా నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తోంది. అంటే ఆ భూములపై ఆయా వ్యక్తులు, సంస్థలు, పరిశ్రమలకు పూర్తిస్థాయి హక్కులు కల్పించాలనుకుంటోంది. భూ కేటాయింపు ప్రయోజనం నెరవేరిన కేసుల్లోనే ఈ వెసులుబాటు కల్పిస్తారు. అయితే ఇది రెవెన్యూ శాఖ తన పరిధిలో తీసుకునే నిర్ణయం కాదు. ప్రభుత్వమే విధానపరంగా నిర్ణయం తీసుకోవాలి. అలా తీసుకోవాలని కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయం వెనుక కోర్టు ధిక్కార కేసుల ఒత్తిడి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధిని కాంక్షిస్తూ ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు, కంపెనీలకు ప్రభుత్వం వేల ఎకరాల భూములు కేటాయిస్తోంది. భూపరిపాలన ప్రధాన కమిషనర్ నేతృత్వంలో ఏపీ భూ యాజమాన్య నిర్వహణ సంస్థ ద్వారా కేటాయింపులు జరుగుతున్నాయి. అంటే ఏపీఎల్ఎంఏ సిఫారసులు చేస్తే సర్కారు వాటిని ఆమోదిస్తోంది. ప్రభుత్వం సిఫారసు చేసేవి ప్రజా ప్రయోజనాలతో ముడిపడిన కేసుల్లో వ్యక్తులు, సంస్థలకు ఉచితంగానే భూములు కేటాయిస్తున్నారు. ఇందులో కొన్నింటికి ప్రభుత్వ సిఫారసుల మేరకు రాయితీ ధరలకు, మరికొన్నింటికి మార్కెట్ రేటు ఆధారంగా కేటాయిస్తోంది. మార్కెట్ విలువ చెల్లించి భూములు పొందిన ఆయా కంపెనీలు, పరిశ్రమలకు వాటిపై పూర్తి హక్కులు ఇవ్వడం లేదు. నిర్దేశిత ప్రయోజనాలు నెరవేర్చకుండా ఆ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి భారీగా రుణాలు తీసుకోకుండా, వాటిని అమ్మేయకుండా లావాదేవీలను నిరోధించేలా రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని నిషేధ భూముల జాబితా 22A ఉంచుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఆ భూమిపై బ్యాంకు రుణం పొందాలన్నా విధిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. మార్కెట్ ధర ఆధారంగా కేటాయించిన వేల ఎకరాల విలువ లక్షల కోట్లలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ భూములపై రెవెన్యూ శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతోంది. మార్కెట్ విలువకు భూములు పొందిన సంస్థలు భూ కేటాయింపు ప్రయోజనాలను నెరవేర్చి ఉంటే భూమిని కేటాయించి 5 లేదా 10 ఏళ్లు ఇంకా అంతకన్నా ఎక్కువ కాలమే అయి ఉంటే ఆ భూములను నిషేధ భూముల జాబితా నుంచి తొలగిస్తారు. తద్వారా వ్యక్తులు, కంపెనీలు, పరిశ్రమలకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించాలనుకుంటోంది. అదే జరిగితే ఆ భూములను తనఖా పెట్టుకుని బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలవ్వాలంటే ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. దీనికి సర్కార్ సిద్ధంగానే ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన రెవెన్యూ కాన్ఫరెన్స్ లోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. మార్కెట్ రేటు చెల్లించి భూములు పొందిన కంపెనీలు, పరిశ్రమలు తమకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఎప్పటినుంచో కోరుతున్నాయి. ప్రభుత్వంపై ఒత్తిళ్లు తెస్తున్నాయి. ఇది జరగాలంటే భూ కేటాయింపు విధానంతో పాటు భూ కేటాయింపు చట్టం రూల్స్లోనూ మార్పులు తీసుకురావాలి. పైగా ఇది తేనె తుట్టిను కదిలించినట్లుగా ఉంటుందని గత ప్రభుత్వాలు భావించాయి. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సానుకూల నిర్ణయం తీసుకోలేకపోయాయి. అయితే ఇటీవల అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సర్కారు తీరుపై ఓ కంపెనీ హైకోర్టుకు వెళ్ళింది. మార్కెట్ రేటు చెల్లించాక యాజమాన్య హక్కులు ఎందుకు ఇవ్వరని హైకోర్టు కూడా ప్రశ్నించింది. హక్కులు ఇచ్చి ఆ భూమిని నిషేధ జాబితా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పు అమలు కాకపోవడంతో ఆ కంపెనీ రెవెన్యూ శాఖపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేసింది. మరో కంపెనీ కూడా హైకోర్టును ఆశ్రయించింది. భూములపై సంపూర్ణ హక్కులిచ్చే విషయంలో సర్కారు సానుకూల నిర్ణయం తీసుకుంటే పరిశ్రమలు, కంపెనీల వద్ద ఉన్న విలువైన భూములు వాటి సొంతం అవుతాయి. ప్రభుత్వ నియంత్రణ ఉండదు. ఆ భూములను ఎలా ఉపయోగించుకోవాలి, ఏం చేసుకోవాలన్నది ఆయా సంస్థల ఇష్టంగానే ఉంటుంది. మరి ఇందులో ప్రజా ప్రయోజనాలు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.